ఓం శ్రీ గురుభ్యో నమః. మన మహాభారత కథాప్రవాహంలో ఇప్పుడు మనం 6వ ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. అదే విరాట పర్వం. పాండవుల వనవాసం ముగింపు దశకు చేరుకున్న అత్యంత కీలకమైన, ఇంక చెప్పాలంటే ఉత్కంఠభరితమైన పర్వమిది. ముందుగా ఒక చిన్న విషయం. మనం చెప్పుకోబోయే ఈ కథనం కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతం ఆధారంగా చేసుకున్నది. ఈ గొప్ప కథను అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే మా ప్రయత్నం. అందుకే ఇందులో మనం చూసే పాత్రల చిత్రణలు కేవలం ఊహాత్మకమైనవి మాత్రమే అని గమనించగలరు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే గీతాచార్యుడి మాట ఇది కదూ. ఈ ఒక్క మాట విరాట పర్వానికి ప్రాణం పూసింది. ఎందుకంటే కష్టాల కొలిమిలో కూడా ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అన్నదానికి ఈ పర్వం ఒక పెద్ద అగ్నిపరీక్ష లాంటిది. అయితే అసలు కథలోకి వెళ్లే ముందు మనమొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. ఈ అద్భుతమైన కథలు మనం ఈరోజు చదవగలుగుతున్నామంటే దాని వెనుక ఒక మహాసాహిత్య యజ్ఞమే జరిగింది. ఆ పండితుల కృషి గురించి తెలుసుకున్నప్పుడే ఈ కథలోని అసలైన లోతు మనకు అర్థమవుతుంది. మనం ఆధారంగా తీసుకుంటున్న గ్రంథం ఏదో కాదు, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము. ఇది కేవలం ఒక పుస్తకం అనుకుంటే పొరపాటే. ఇది మన తెలుగు జాతికే గర్వకారణమైన ఒక మహాసాహిత్య నిధి. ఈ మహాగ్రంథం వెనుక ఉన్నది కేవలం తిక్కన సోమయాజిగారే కాదు. ఇది ఒక పండిత పరంపర చేసిన గొప్ప కృషికి నిదర్శనం. ముఖ్యంగా డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారి ప్రధాన సంపాదకత్వంలో ఎందరో మహానుభావులు దీనికి అద్భుతమైన వ్యాఖ్యానమందించారు. నిజం చెప్పాలంటే వాళ్ల విశ్లేషణ లేకపోతే ఈనాడు మనం తిక్కనగారి హృదయాన్ని, ఆయన కవిత్వంలోని ఆ లోతుల్ని ఇంత తేలిగ్గా, ఇంత స్పష్టంగా అర్థం చేసుకోలేమేమో. ఒక్కసారి ఆలోచించండి. కొన్ని దశాబ్దాల పాటు ఈ సాహిత్య యజ్ఞం సాగిందే. దాని ఫలితమే మన ఆంధ్ర మహాభారతానికి మొట్టమొదటిసారిగా ఇంత సమగ్రమైన వ్యాఖ్యానం అందడం. అందుకే మనం ఈ కథను తెలుసుకుంటున్నప్పుడు కేవలం పాత్రలనే కాదు, ఆ కథను మనకు ఇంత గొప్పగా అందించిన ఆ పండితుల విశ్లేషణను కూడా మనసులో ఉంచుకోవాలి. సరే, ఇక అసలు కథలోకి అడుగుపెడదాం. 12 సంవత్సరాల అరణ్యవాసం అదైతే పూర్తయింది. కాని ఇప్పుడు పాండవుల ముందున్నది అంతకంటే పెద్ద సవాలు. 13వ సంవత్సరం అజ్ఞాతవాసం. అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు వాళ్లని గుర్తుపట్టకూడదు. ఒక్క సంవత్సరం పాటు వాళ్లు ఎవరో ఈ లోకానికి తెలియకూడదు. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. తమ పరాక్రమంతో, ఆ తేజస్సుతో లోకాన్నే శాసించగల మహావీరులు వాళ్లు. మరి అలాంటివాళ్లు తమ ఉనికిని పూర్తిగా ఎలా దాచుకోగలరు? అసాధ్యమనిపిస్తుంది కదా. అందుకే ఇది కేవలం వాళ్ల ఓర్పుకే కాదు, వాళ్లు నమ్మిన ధర్మానికి కూడా ఒక పెద్ద పరీక్ష. అప్పుడే పాండవులు విరాటరాజు కొలువులో ఆశ్రయం పొందాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి ఊహించుకోండి, ఒకప్పటి చక్రవర్తులు, మహాయోధులు ఇప్పుడు తమ అస్తిత్వాన్ని దాచుకోడానికి సాధారణ సేవకులుగా మారిపోతున్నారు. ధర్మరాజు ఇప్పుడు కంకభట్టుగా రాజుకు సలహాదారు. గదచేతపట్టిన మహాబలుడు భీముడు వల్లభ అనే వంటవాడు. ఇక గాంధీవధారి అర్జునుడు బృహన్నలగా, అంటే ఒక నపుంసకుడుగా, రాకుమారికి నాట్యగురువుగా మారాడు. ఇలా ఒక్కొక్కరు తమ సహజ స్వభావానికి ఎంత భిన్నమైన పాత్రలు స్వీకరించారో చూడండి. ఇది వాళ్ల ధర్మనిరతికి నిజంగా పరాకాష్ఠ. అంతా ప్రశాంతంగానే సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో విరాట పర్వంలో అత్యంత నాటకీయమైన, కీలకమైన ఘట్టమొచ్చింది. విరాటరాజు బావమరిది, ఆ రాజ్య సేనాధిపతి అయిన కీచకుడు, అతని రూపంలో ధర్మానికే ఒక పెద్ద సవాలెదురైంది. ఇప్పుడు చూడండి, ఎంత పెద్ద ధర్మసంకటం. ఒక స్త్రీ గౌరవానికి భంగం కలుగుతోంది, ధర్మానికే ప్రమాదమొచ్చింది. ఇలాంటి సమయంలో ఒక వీరుడు ఏం చెయ్యాలి? ఇచ్చిన మాట కోసం, అజ్ఞాతవాస నియమం కోసం మౌనంగా ఉండిపోవాలా? లేకపోతే ఆ ధర్మాన్నే నిలబట్టడానికి ఆ నియమాన్ని పక్కన పెట్టాలా? కీచకుడి చేత ఘోరంగా అవమానించబడిన ద్రౌపది నేరుగా భీమసేనుడి దగ్గరకొచ్చి పలికిన ఆ మాటలు నిజంగా అగ్ని కణాల్లాంటివి. ఉత్తిష్ఠోత్తిష్ఠ కిం శేషే భీమసేనా యథా మృతః. లే భీమసేనా, ఇంకా లేవవా? చచ్చిన శవంలా ఎందుకలా పడున్నావు అని ఆమె వేసిన ఆక్రందన భీముడిలో నిద్రపోతున్న సింహాన్ని తట్టిలేపింది. ఆ ఒక్క మాట చాలు భీమసేనుడి గుండెల్లో ప్రతీకార జ్వాల రగిలింది. కాని ఇది కేవలం ద్రౌపదికి జరిగిన అవమానానికి తీర్చుకునే ప్రతీకారం కాదు. ఇది స్త్రీ జాతి గౌరవాన్ని కాలరాసిన అధర్మంపై ప్రతీకారం. చూడండి,
భీముడి చర్యలో వ్యక్తిగత కోపం ప్రతీకారమున్న మాట నిజమే, కాని దాని అసలు లక్ష్యం మాత్రం ధర్మసంస్థాపనే. కీచకుడిని వధించడం ద్వారా అతను అధర్మాన్ని అంతం చేశాడు, ధర్మాన్ని మళ్లీ నిలబెట్టాడు. ఇక్కడే విరాటపర్వంలోని ఒక గొప్ప సందేశం దాగియుంది. అదేంటంటే, వ్యక్తిగత కోపం కూడా ధర్మం కోసం పనిచేసినప్పుడు అది చాలా ఉన్నతమైనది అవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం కథ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ కథను మన కళ్ల ముందు నిలబెట్టిన కవి బ్రహ్మ తిక్కనగారి కవితాశిల్పం గురించి కాస్త చూద్దాం. ఈ విషయంలో మన పండితుల వ్యాఖ్యానం తిక్కనగారి ప్రతిభను మనకు అద్భుతంగా పరిచయం చేస్తుంది. ఉదాహరణకి వ్యాఖ్యాతలు చెప్పిన ఒక ముఖ్యమైన విషయముంది. తిక్కనగారు ఉల్లాసం అనే అలంకారాన్ని వాడటంలో సిద్ధహస్తులట. అంటే ఏంటంటే, ఒక వస్తువు లక్షణాలని ఇంకొకదానికి ఆపాదించి చెప్పడం. అలా చెప్పడం వల్ల ఆ పద్యం యొక్క అందం, దాని ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఈ శైలి ఆయన కవిత్వానికి ఒక ప్రత్యేకమైన లోతునిచ్చింది. అలాగే ఇంకొక అద్భుతమైన భావన రసధ్వని. అంటే విషయాన్ని డైరెక్ట్గా చెప్పకుండా కేవలం సూచనలతో చదివేవాళ్ల మనస్సులోనే ఒక భావోద్వేగాన్ని సృష్టించడం, ఒక రకమైన అనుభూతిని కలిగించడమన్నమాట. ఈ విద్యలో తిక్కనగారు ఆరితేరినవారు. కాబట్టి ఈ పండితుల విశ్లేషణను బట్టి మనకు ఏమంధమవుతోంది? తిక్కనగారి ప్రతిభ నిజంగా సామాన్యం. ఆయన ఎంత గొప్పవారంటే, చాలా సాధారణమైన తెలుగు పదాలతోనే లోతైన భావాలను పలికించారు. పరుషమైన, సున్నితమైన రెండు రకాల భావోద్వేగాలను ఎంత అద్భుతంగా కలిపారంటే, ఆయన ప్రతి పద్యంలోనూ ధర్మానికి సంబంధించిన ఎంతో తాత్వికత దాగుంటుంది. ఇక మనం ఈ పర్వంలో చివరి అంకానికి వచ్చేశాం. కీచక వధ జరిగాక కౌరవులకు ఒక అనుమానం మొదలైంది. పాండవులు బహుశా విరాటనగరంలోనే దాక్కుని ఉండొచ్చు అని. ఇంకేముంది, వాళ్ల అజ్ఞాతవాసాన్ని భంగం చేయడానికి ఇదే సరైన అవకాశమని వాళ్లు భావించారు. అజ్ఞాతవాసం ముగియడానికి కొన్ని క్షణాల మాత్రమే మిగిలి ఉన్నాయి. సరిగ్గా అదే సమయానికి పాండవులకు చివరి అతిపెద్ద పరీక్ష ఎదురైంది. ఒకవైపు త్రిగర్తులు దక్షిణం నుండి దాడిచేసి గోవులను తోలుకుపోయారు. విరాటరాజు తన సైన్యంతో వాళ్ల వెంట వెళ్లాడు. ఇదే అదునుగా భావించి భీష్మ, ద్రోణ, కర్ణలాంటి మహారథులతో కౌరవ సైన్యం ఉత్తరం నుండి దాడిచేసింది. విరాటనగరం నిస్సహాయ స్థితిలో ఉంది. అప్పుడు బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు ఒక్కడే ముందుకొచ్చాడు. తన గాండీవాని చేతబట్టి ఆ కౌరవ సైన్యాన్ని మొత్తం చిత్తుచిత్తుగా ఓడించాడు. సరిగ్గా యుద్ధం ముగిసే సమయానికి వాళ్ల అజ్ఞాతవాస గడువు కూడా పూర్తయింది. చివరికి ధర్మమే గెలిచింది. ఈ పండితుల వ్యాఖ్యానం ముగింపులో ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేంటంటే, విరాట పర్వసారం సహనానికి లభించిన విజయం. ధర్మం ఎన్ని అగ్నిపరీక్షలకు గురైనా సరే అంతిమ విజయం మాత్రం దానిదే. నిజమే కదా? ఇంతకంటే గొప్ప ముగింపు ఇంకేముంటుంది? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. మన మహాభారత ప్రయాణంలో తదుపరి మజిలి ఉద్యోగపర్వం. యుద్ధానికి ముందు జరిగిన ఆఖరి ప్రయత్నాలు, సంధి రాయబారాలు. ఆ కథతో త్వరలోనే మీ ముందుకొస్తాం. ఈ ప్రయాణం కొనసాగాలంటే మాతోనే ఉండండి.